మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 152 రివ్యూ. చంటిని సత్యవతిని ఇంట్లో నుండి బయటికి గెంటేయడంతో ఆమెకి కొంచెం గుండె నొప్పి వచ్చినట్లుగా అయిపోతుందన్నమాట. చాలా దిగులు పడిపోతుంది సత్యవతి. అది చూసి చంటి వాళ్ళమ్మకి అలా అయినందుకు వాళ్ళమ్మ ఆ చెంచలమ్మ దగ్గరకు వచ్చి, మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇలా బయటికి గెంటేశారు చెంచలమ్మ గారు? మిమ్మల్ని చూసి అందరికీ సహాయం చేసే దేవత అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది మీరు జాలి, దయ, మనసు, మానవత్వం ఇలాంటివేమీ లేని కఠినమైన వాళ్ళని నాకిప్పుడు అర్థమైంది అంటాడు. చెంచలమ్మ గారంటే చాలా గొప్పగా ఊహించుకున్నానండి. కానీ మీరు అని ఇంకా ఏదో అనబోతాడు. అప్పుడు ఆపరా అని పక్కన వాళ్ళు అరుస్తారు. మా వదినని పేరు పెట్టి పిలవడమే కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావని చంటిని తిడతారు వాళ్ళంతా. ఎంత ధైర్యం రా నీకు అంటారు. ఏ ఆగవయ్యా అంటాడు చంటి కోపంగా. ధైర్యం అనేది అందరి దగ్గర ఉంటుంది. కానీ ఆ ధైర్యం మంచి వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. ఆ వినయాన్ని చేతగానితనంగా అనుకున్నారంటే ఇలాగే తెగింపుగా మారుతుంది అంటాడు చంటి కోపంగా. ఇన్ని రోజులకి కాస్త ధైర్యం వచ్చింది చంటికి. కానీ అలా తిరగబడడం కూడా మంచిది కాదు కదా! తను కొడుకులాగా చూసుకుంది. కేవలం వాళ్ళ అమ్మని వెళ్ళిపోమన్నందుకే ఆ విధంగా తిరగబడి మాట్లాడడం కూడా మంచిది కాదు యాక్చువల్‌గా. వాళ్ళు చేసింది తప్పే కదా! తాళిబొట్టు కట్టడం పనివాడై ఉండి అది నిజంగా తప్పే. ఆ ధైర్యం గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇంతవరకు సింధూరమ్మాయి గారు మీ కోడలు. ఇప్పటినుంచి ఈ చెంచలమ్మ గారి కోడలు నా భార్య అంటూ సింధూర చేయి పట్టుకొని అందరికీ చెప్తాడు. చెంచలమ్మ చంటి వైపు ఉరిమి చూస్తుంది కోపంగా. మీలో ఎవరు అవునన్నా కాదన్నా సింధూరమ్మాయి గారు నా భార్య అని అందరికీ చెప్తాడు. నా భార్యని నేను తీసుకెళ్తున్నాను. మీలో ఎవరేం చేస్తారో నేను చూస్తాను అంటాడు చంటి. అయ్యో పాపం తల్లి కొడుకుల మధ్య వైరం ఏర్పడేలాగా ఉంది. పదండమ్మాయి గారు అంటూ సింధూరు చేయబట్టి తీసుకెళ్తూ ఉంటాడు. చెంచలమ్మ కోపంగా రవిబాబుని పిలిచి, రవి నా కోడలు ఆ ఇంటి గడప దాటకూడదు, వాని కాళ్ళు చేతులు విరిచేయండిరా అని చెప్తుంది. అలాగే పెద్దమ్మ అంటూ రవిబాబు చంటి మీదికి వెళ్తాడు. వెళ్ళిపోతున్న చంటిని వెనక నుండి కాలుతో తంతాడు రవిబాబు. చంటి కింద పడతాడు. చంటి కూడా కోపం వచ్చి తిరగబడతాడు రవిబాబు మీద. బాబు ఆ ఇంట్లోని పనివాళ్ళు అందరూ పాపం చంటిని అందరూ కొట్టడం మొదలు పెడతారు. పాపం చంటి కింద పడిపోతాడు. చంటిని అలా కొడుతుంటే వాళ్ళమ్మ తట్టుకోలేక, నా చంటిని ఏం చేయకండి, అందరూ వదిలిపెట్టండి అని పాపం ఏడవడంతో ఆమెకి ఇంకా కొంచెం గుండె నొప్పి ఎక్కువ అవుతుంది. వాళ్ళమ్మ కింద పడిపోవడం చూసి చంటి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నీకేం కాదమ్మా అని తన ఒళ్ళోకి తీసుకుంటాడు. నీకేం కాదమ్మా అంటూ ఉండగానే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు గట్టిగా చంటి అమ్మా అని అరుస్తాడు. వాళ్ళమ్మని పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటాడు చంటి. అలా ఏడుస్తూ ఉండగా వెంటనే వీళ్ళిద్దరూ ఆటోలో వస్తూ ఉంటారు. ఉలిక్కి పడుతుందన్నమాట సత్యవతి. ఇదంతా ఆమె డ్రీమ్. ఆటోలో వస్తూ చెంచలమ్మ గారింటికి ఇలా జరుగుతుందేమో, నేను వెంటనే చెప్పేశానంటే చంటి అలాగా ఎదురు తిరుగుతాడేమో అని ఆమె భయం అనమాట. ఇలా జరుగుతుందని ఊహించుకుని ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మ ఏం జరిగిందమ్మా అంటాడు చంటి. ఇదంతా సత్యవతి గారికి కల కాబట్టి నాకు కూడా యాక్చువల్గా సంతోషంగానే ఉంది. చెంచలమ్మ గారిని నొప్పించకుండా వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది చంటి సింధూర. ఇంతలో చెంచలమ్మ గారి ఇల్లు వచ్చేస్తుంది. ఇల్లు వచ్చిందమ్మా దిగు అని చంటి వాళ్ళమ్మ ఇద్దరు దిగుతారు. అమ్మ చెంచలమ్మ గారు ఎంత మంచి మనిషో, ఆ కోపం వస్తే అంత మొండి మనిషి అయిపోతారు. ఆమెకి ఏమి కోపం రాకుండా మన శాంతంగా చెప్పమ్మా నువ్వే అని చెప్తాడు చంటి. చెంచలమ్మకు ఒక ఫోన్ వస్తుందన్నమాట. హలో అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ కళింగ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అని చెంచలమ్మకు ఎవరో చెప్తారు. చెంచలమ్మ వెంటనే బస్తవాన్ని పిలిచి, కళింగ ఎక్కడున్నాడో తెలిసింది, మనము తప్పకుండా వాడిని ఈరోజు చంపి తీరాల్సిందే, వాడి శవాన్ని నేను కళ్ళారా చూడాలి అంటాడు. పదండమ్మ అయితే వాడు ఎక్కడున్నాడో వెళ్దామంటే, వాడు ఉన్న ప్లేస్కి మనం వెళ్ళామంటే వాడి స్థానబలంతో మనల్ని ఎదిరించడైనా ఎదిరిస్తాడు, లేదా పారిపోతాడు తప్పించుకొని. కాబట్టి మనము మంచి అవకాశం చూసుకొని వెళ్ళాలి అంటుంది. కళింగ మీద అంతులేని ఆవేశంతో బయలుదేరుతుంది చెంచలమ్మ. అంతలో ఎదురుగా చంటి వాళ్ళమ్మ వస్తారనమాట గుమ్మం దగ్గరికి. ఆమెను చూస్తూనే చిరునవ్వు వచ్చేస్తుంది చెంచలమ్మ మొహం మీద. నమస్కారం అండి అని ముందే నమస్కారం చెప్తుంది చెంచలమ్మ. ఆమె కూడా నమస్కారం చెప్తుంది. ఇక్కడ చూసారా చెంచలమ్మ పేద అని అనుకోకుండా కూడా ఆమెకి నమస్కారం చెప్తుంది. చూస్తూనే చిరునవ్వు ఇస్తుంది. కాబట్టి చెంచలమ్మ గారు చాలా మంచివాళ్ళు. పరువు అనేది ఎవరికైనా కంపల్సరీగా, పరువుకి ఎవరైనా గౌరవం ఇవ్వాల్సిందే. చెంచలమ్మ చంటి వైపు చూస్తూ, మీ అమ్మని చూడాలని బెంగ కలిగి వెళ్ళిపోయావా ఇంట్లో కూడా చెప్పకుండా అంటుంది. అవునమ్మగారు అంటాడు. చూసారా మీ కొడుకు మిమ్మల్ని చూడాలనేసి ఎలా ఉందో మా అమ్మ అనేసి మీ ఇక్కడ నుండి తలుచుకుంటూ ఉంటాడు. మీరు అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో అని మీరు తలుచుకుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు, మీరు కూడా మీ కొడుకుతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది చెంచలమ్మ. మీది మంచి మనసు కాబట్టి మీరు అలా చెప్తున్నారమ్మా, కానీ పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి నేను ఎక్కడా ఉండలేనమ్మా అని చెప్తుంది. ఆ తర్వాత చంటి అమ్మ మనం వచ్చిన విషయం చెప్పు అనేసి అంటాడు. మా అమ్మగారు మీతో ఏదో చెప్పాలంట అమ్మగారు అని చెంచలమ్మకి చెప్తాడు చంటి. ఆమె ఏదో చెప్పబోయేలోగా చంటి, నేను ఇప్పుడు సింధూరకి మంచి సంబంధం దొరకాలని కోరుకుంటూ ఉన్నావు కదా, అలాగే నువ్వు అనుకున్నట్టే మంచి సంబంధం దొరికింది, తొందరలోనే మనం సింధూరకు పెళ్లి చేస్తున్నామని చంటికి చెప్తుందన్నమాట చెంచలమ్మ. అది విని చంటి చాలా సంతోషిస్తాడు. వాళ్ళమ్మ మాత్రం నీ కాబోయే భార్యకి పెళ్లి చూపులు అంటుంటే నువ్వు సంతోషపడుతున్నావు, వెంటనే నువ్వు ఎలా బ్రతుకుతావురా చంటి ఇంత అమాయకంగాని మనసులో అనుకుంటుంది. అంతలో చంటి, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళి తర్వాత వచ్చాక మాట్లాడతాను అని చెప్పి చెంచలమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. విక్రమ్ బాబాయ్ చంటిని పక్కకు లాక్కెళ్ళి, ఎందుకురా నువ్వు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయావు, మళ్ళీ అమ్మగారిని తీసుకొచ్చావు, అమ్మగారిని ఏదో
చెప్పమంటున్నావు చంచలమ్మ గారికి, ఏం చెప్పావు మీ అమ్మకని అడుగుతాడు. నేను చెప్పలేని విషయాన్ని మా అమ్మని చెప్పమని తీసుకొచ్చాను అంటాడు. తర్వాత సత్యవతి గారు సింధూర దగ్గరికి వచ్చి, నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరి గురించి మాట్లాడడానికేనమ్మా, మీ అత్తగారితో నేను మాట్లాడతాను అంటుంది. సింధూర ఏం మాట్లాడుతుందో అని చాలా భయపడిపోతూ ఉంటుంది. అంతలో చంటి వచ్చి, అమ్మ నువ్వు ఒకసారి ఇలా పక్కకి రామ్మా అని పక్కకు తీసుకెళ్ళి, నువ్వు చేసింది ఏమీ బాగాలేదమ్మా, నేను చంచలమ్మ గారితో విషయం చెప్పమంటే నువ్వు మాత్రం చెప్పకుండా నాన్చుతూ ఉన్నావు, ఎందుకు చెప్పలేదమ్మా వెంటనే అంటాడు. అమ్మగారు ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను అన్నారు కదరా, అందుకనే చెప్పలేదు, తర్వాత చెప్తాను అంటుంది. సరేలే అంటాడు చంటి. తర్వాత సింధూర దగ్గరికి చక్రం బాబాయ్ వచ్చి చంటి వాళ్ళమ్మకు జరిగిందంతా చెప్పేశాడంట. వాళ్ళ అమ్మగారు వచ్చింది కూడా మీ విషయమే మాట్లాడడానికి చంచలమ్మ గారితో వచ్చారు. ఈ విషయం కానీ చంచలమ్మ గారికి తెలిసిందంటే చంటి ఏం చేస్తారో తెలియదు, చంటికి ఏం అవ్వకుండా ఉండాలంటే మీరు వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడండి, ఈ విషయం చెప్పకుండా ఆపండి అని చెప్తాడు. ఇప్పుడు సింధూర ఏదో చెప్పడానికి చంటి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుందనమాట. అప్పుడు చంటి వాళ్ళమ్మ సింధూరతో, నేను చెప్పడానికే వచ్చానమ్మా ఈ విషయం, కానీ చంచలమ్మ గారిని చూసి చెప్పలేకపోయాను, ఈ విషయం తెలిసిన నాకే ఇంత భయంగా ఉందంటే నువ్వు తాళి కట్టించుకుని దాన్ని దాచిపెడుతున్నావు, నీకెంత భయంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుందో ఈ భారాన్ని మోయటం నాకు అర్థమవుతోందమ్మా, నీకు తను కట్టిన తాళి మెడలో పెట్టుకున్నా ఉంటే నీకు కూడా చంటి అంటే ఇష్టమని అర్థమవుతోంది, కానీ ఈ విషయం మనం ఇప్పుడే ఏమీ తేల్చలేము, ఇలాంటి విషయాలన్నీ దేవుడే పరిష్కరించాలి, ఇలాంటివన్నీ జీవితానికి సంబంధించిన విషయాలు, కాబట్టి మనం దేవుడికే నిర్ణయం వదిలేద్దాము అని చెప్తుందామె. నీకు చంటి అంటే ఇష్టమేనా అమ్మ, చెప్పమ్మా అని అడుగుతుంది సింధూరని. నాకు చంటి అంటే ప్రాణం అని చెప్తుంది సింధూర. మాటతో చంటి వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది. మీ ఇద్దరి మనసు చాలా మంచిదమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని తప్పకుండా కలుపుతాడు అని చెప్తుంది. సమయం చూసుకుని నేనే ఈ విషయం మా అత్తమ్మకి చెప్తాను అంటుంది సింధూర. వద్దమ్మా నువ్వు ఈ విషయం చెప్పొద్దు చంచలమ్మ గారికి, నేనే చెప్తాను, వయసులో పెద్దదాన్ని కదా, నేనే చెప్తాను, ఏదో ఆలోచిస్తాను అంటుంది. సమయం సందర్భం చూసుకుని ఏ విధంగా చెప్పాలో నేనే ఆలోచిస్తాను, మీరిద్దరు సంతోషంగా ఉండండి అని చెప్తుంది. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదేని చేతిలో చేయి వేసి మాటిస్తుంది సత్యవతి. తర్వాత చంచలమ్మ కలింగా ఉన్న ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్తుందనమాట. అక్కడ వాడు కాచుకున్న చలిమంట, వాడు కాల్చి పడేసిన బీడి, అవన్నీ ఆనవాళ్ళు కనిపిస్తాయన్నమాట. ఇక్కడే ఉన్నాడు, కానీ మనం వస్తున్నామని తెలిసి వాడు వెళ్ళిపోయినట్టున్నాడు అని ఆలోచిస్తారు వాళ్ళంతా. వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడో నాకు బాగా తెలుసు, బండిది బసవ మనం అక్కడికే వెళ్దామని బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోతారు. తర్వాత చెన్నకేశవులు గారు ఇంటికి వచ్చేస్తారు. ఆ పక్కనే సత్యవతి కూర్చొని ఉంటుంది ఒక మంచం మీద. చంటి పడుకుంటాడు కదా ఆ మంచం మీద, కానీ వాటికి చీరలు అడ్డు వేసి ఉంటుంది, ఆయన కనిపించరు. ఒకవేళ ఆయన కానీ చూశారంటే చంటి వాళ్ళ కొడుకే అని తెలిసిపోతుంది. చక్రం బాబాయ్ వచ్చి, అయ్యగారు చంటి వచ్చేసాడు, వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకుని వచ్చాడు అని చెప్తాడు. ఇంతలో ఆయనకి ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ మాట్లాడడంలో ఆ పక్కనే ఉన్న సత్యవతిని గమనించరు ఆయన. మరి చూస్తారా లేదా అని రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది అనుకుంటాను. ఎపిసోడ్ అయిపోతుంది అప్పటితో. తరువాయి భాగంలో చంటి వాళ్ళమ్మకు సింధూర భోజనం తీసుకొస్తుంది. నువ్వు తీసుకొచ్చావు ఏమిటమ్మా అంటే, ముందు మీకు వండి వడ్డించేది నేనే కదా అని చెప్తుంది. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.